హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, షేడింగ్ ఒక ఆబ్జెక్ట్ గాని ఒక సబ్జెక్ట్ గాని మనం చేసినప్పుడు దానిలో ఎన్ని హైలైట్స్ ఉంటాయి. జనరల్ గా చాలా మంది షేడింగ్ చేస్తూ ఉంటారు. ఆ షేడింగ్ లో లైట్ డార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే ఇందులో 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షేడింగ్కి ఇది బేసిక్. ఇది షేడింగ్ అంటే ఏంటి అనేది 4-5 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి. ఇది 6th వీడియో. ఈ వీడియోలో అసలు షేడింగ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే, ఒక ఆబ్జెక్ట్ చేసాము లేదంటే ఒక సబ్జెక్ట్ చేసాము మనం. అందులో మనకు తెలిసింది ఏంటంటే, మనం డార్క్, లైట్, షాడో అనేది జనరల్గా చేస్తూ ఉంటాం. అవి కాకుండా ఇంకొక 2 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారు? అసలు టోటల్గా 5 ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సో ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది విత్ ప్రాక్టికల్గా నేను మీకు చూపించాను. సో ఈ వీడియోని మిస్ కాకండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇది 30 days డ్రాయింగ్ ఛాలెంజ్. నిజంగా ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. సో ఇంత డెప్త్ గా తెలుగులో మీకు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయరు, సో దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో అందుకనే నా వీడియోస్ మిస్ కాకండి, చూడండి, నేర్చుకోండి, ఆర్టిస్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనం సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. షేడింగ్ అనేది చాలా డ్రాయింగ్లో చాలా మంచి సబ్జెక్ట్. సో మనం ఒక ఆబ్జెక్ట్ని లేదంటే ఒక ఆబ్జెక్ట్లో షేడింగ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది. సో ఒక ఆబ్జెక్ట్లో షేడింగ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి? సో ఇది మన క్వశ్చన్. సో ఎన్ని ఉంటాయి అంటే, మీకు ప్రాక్టికల్గా నేను ఇక్కడ ఒక బాల్ అంటే బాల్ కాదు సర్కిల్ డ్రా చేసి దాంట్లో లైటు, డార్కు, టోన్స్ ఉంటాయి కదా. ఆ టోన్స్ ఏముంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపించాను. సో మీరు వీడియోని చూడండి, చూసి లాస్ట్లో మీకు నేను ఆ పార్ట్స్ ఏమి ఉంటాయి అనేది ఫస్ట్ షేడింగ్ చేశాను. షేడింగ్ చేసిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్, ఇక్కడ సన్ ఉంది. సన్ అంటే లైట్ ఉంది. సో ఆ లైట్ని ఇటువైపు పెట్టుకున్నాను నేను. దాని ప్రకారం షేడింగ్ చేయాలి. అయితే షేడింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, పెన్సిల్ని మనం స్టాండింగ్ పొజిషన్లో పెట్టి చేయొచ్చు, రెండోది స్లీపింగ్ పొజిషన్లో పెట్టి చేయొచ్చు. సో అదే టెక్నిక్ ఇక్కడ పక్కన చూపించాను. ఇప్పుడు నేను సర్కిల్ తీసుకున్నాను, లైటింగ్ పెట్టుకున్నాను. సో లైటింగ్ అనేది అట్నుంచి పడినప్పుడు డార్కు, షాడోసు, లైటు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎటు వస్తాయి అనేది మీకు ఈ పిక్చర్లో అర్థమైపోతుంది. సో నేను ఇప్పుడు లైట్ షేడింగ్ చేస్తున్నాను. ఎవరైనా కూడా షేడింగ్ చేసినప్పుడు ఫస్ట్ లైట్గానే చేయాలి, దాన్ని మెల్లగా డార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి డార్క్ అనేది చేయకూడదు. అలా చేస్తే మీరు మళ్ళీ ఎరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకని డార్క్ చేయకుండా మెల్లగా లైట్ చేసుకొని తర్వాత దాన్ని మీకు ఎక్కడ డార్క్ కావాలో ఆ డార్క్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు మీరు. సో మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, అసలు మనం ఎరేజర్ పెట్టకుండా డ్రాయింగ్ చేయాలి. ఎరేజర్ యూజ్ చేయకుండా, ఎరేజర్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం పిక్చర్స్ చేయాలి ఎప్పుడైనా కూడా. చాలామంది పిల్లలు ఏంటంటే, పెద్దవాళ్ళు కూడా డ్రాయింగ్ చేస్తారు, ఎరేజ్ చేస్తారు. నా అడ్వైజ్ ఏంటంటే, ఎరేజర్ అనేది అసలు మన మైండ్లో తీసేసేయండి. ఎరేజర్ అనేది మనకు అవసరం లేదు. సో అప్పుడు మీకు డ్రాయింగ్ అనేది మీరు ఎంతవరకు చేయాలి అనేది కంట్రోల్ అనేది మీకు ఉంటుంది.
సో అందుకనే మీరు అనుకోవచ్చు ఇదంతా డార్క్ చేసి మళ్ళీ లైట్ చేసుకోవచ్చు కదా ఎరేజర్తో అని అనుకోవచ్చు. అలా చేయకూడదు. సో సింపుల్గా ఎప్పుడైనా సరే మనం షేడింగ్ చేసినా ఏది చేసినా కూడా మనం ప్రెజర్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే అది లైట్ అవుతుంది, డార్క్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. అది తెలియాలి అంటే ఎక్కువగా మీరు డ్రాయింగ్ని పెన్సిల్తో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ప్రెజర్ తెలుస్తుంది మీకు. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, నాకు లైట్ కావాలంటే ఏం చేసా, లైట్గా చేశాను, అంటే ప్రెజర్ తక్కువ ఇచ్చాను నా చేతితో. ఇప్పుడు నాకు డార్క్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాను, ప్రెజర్ ఎక్కువ ఇస్తున్నాను, అప్పుడు డార్క్ అయింది. ఇంతే, ఇందులో సీక్రెట్ అంటూ ఏమి ఉండదు. మన చేతిని హోల్డ్ చేసుకుంటూ, అంటే ఎంత ప్రెజర్ చేయాలనేది చేసుకుంటూ చేస్తే అదే డార్క్ వస్తుంది. ఇంతే. సో ఇంత సింపుల్గా మనం డ్రాయింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్లెక్షన్స్ వదిలేను, లైటింగ్ వదిలేను, లైట్ షాడో వదిలేను, డార్క్ వదిలేను, షాడో కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇందులో మీకు 5 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పే కదా, ఒక ఆబ్జెక్ట్లో కానీ ఒక సబ్జెక్ట్లో కానీ. సో అదే దాన్ని ఫస్ట్ పిక్చర్ని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అసలు ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి, లేదంటే ఆ 5 హైలైట్స్ ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను. సో దీని షాడో కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ లైటింగు సన్ను అంటే లైట్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇటు షాడో వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా నేను అక్కడ లైట్ అనేది వదిలేశాను. సో ఆ పార్ట్ని ఏమంటారు అంటే హైలైట్ అంటారు. సో హైలైట్ ఇది. సో ఇది ఫస్ట్ వన్, ఎందుకంటే అక్కడ హైలైట్ అనేది ఉంది కాబట్టి అది హైలైట్. ఇక సెకండ్ వన్, ఇది మిడ్ టోన్ అంటారు, ఆర్ లైట్ టోను అని కూడా అంటారు. సో ఇది సెకండ్. ఇక 3, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. అక్కడ మీకు వైట్ కనిపిస్తుంది కదా, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. అక్కడ వీడియోలో కనిపించలేదు, కానీ ఫైనల్గా మీకు చూపిస్తాను నేను. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. సో ఇప్పుడు 3 అయ్యాయి. ఓకే. ఇక ఫోర్త్ వన్, ఇది డార్క్ ఉంది కదా, సో దాన్ని షాడో అంటారు. సో డార్క్ ఉన్నదాన్ని షాడో అంటారు. జనరల్గా మనకి పక్కన పడేది షాడో అని అంటాం, అది షాడోనే. ఇది డార్క్ ఉన్నది కూడా షాడోనే. కాకపోతే 5th అన్నదాన్ని దీని రిఫ్లెక్షన్ పడుతుంది, అంటే షాడో అనేది పడుతుంది కాబట్టి దాన్ని క్యాస్ట్ షాడో అని అంటారు. సో ఈ 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. 1 హైలైట్, 2 మిడ్ టోన్ ఆర్ లైట్ టోన్, 3 రిఫ్లెక్షన్, 4 షాడో, 5 క్యాస్ట్ షాడో. సో ఈ 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్లో కానీ దేంట్లో అయినా కూడా ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ కానీ మీకు అర్థమైతే నెక్స్ట్ మీరు ఏది చేసినా కూడా షేడింగు చాలా బ్యూటిఫుల్గా చేయగలుగుతారు. మీకు లైటింగ్ ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. అంటే మీరు పిక్చర్ పెట్టుకొని లైటింగ్ ఎలా పడుతుందని దాన్ని చూసే అవసరం లేదు. సో ఇది మెమరీతో కూడా ఆలోచించి చేయొచ్చు. అందుకే ఈ ట్రిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాక్టీస్ చేయండి మీరు కూడా ఏదో ఒకటి తీసుకొని. సో ప్రాక్టీస్ చేస్తే మీరే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.